నిన్నటి నుండి వైరల్ అవుతున్న ఈ వీడియోలో బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా ఇచ్చి చెల్లెలు షేక్ రిహానాతో కలిసి బంగ్లాదేశ్ వదిలి పారిపోయింది. ఈమెను బంగ్లాదేశ్ ఆర్మీ C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా తరలించారు. ఈవిడ ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఉన్న హిండన్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అవ్వడం జరిగింది. తర్వాత హసీనా గారు లండన్కు వెళ్ళనున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇది భారత్కు వన్ ఆఫ్ ద సాడెస్ట్ న్యూస్. ఎందుకంటే భారత్ యొక్క పొరుగు దేశాలన్నీ నాశనమైపోయాయి. ప్రస్తుతం భారత్ యొక్క నైబరింగ్ దేశాలు ఆర్థికంగా లేదా రాజకీయంగా స్థిరంగా లేవు. ఏదో బంగ్లాదేశ్ ఆర్థికంగా ఎదుగుతోంది అనుకుంటే బంగ్లాదేశ్లో కూడా ప్రభుత్వాన్ని కూల్చిపడేసింది. బంగ్లాదేశ్ సైన్యం హసీనాకు కేవలం 45 నిమిషాల సమయం ఇచ్చి ఇక్కడ నుండి పారిపో, కోపంగా మీపైన దాడి చేస్తున్న స్టూడెంట్స్ నుండి మేము మిమ్మల్ని రక్షించలేము అని చేతులెత్తేయడం జరిగింది. టెక్నికలీ అక్కడ మిలిటరీ కూ జరిగిందండి. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు ఏదైతే జరిగిందో సేమ్ అదే రిపీట్ అయింది. అసలేం జరిగింది? 5 సార్లు ప్రధానమంత్రిగా గెలిచిన హసీనాకు ఈ స్థితి రావడానికి కారణం ఏంటి? బంగ్లాదేశ్ స్టూడెంట్ ప్రొటెస్ట్కు అసలు కారణాలేంటి? అగ్రరాజ్యం ఎందుకని హసీనా మీద కోపంగా ఉంది? సెయింట్ మార్టిన్ దీవులకు ఈ తిరుగుబాటుకు ఏదైనా లింక్స్ ఉన్నాయా? పాకిస్తాన్ ISI పాక్ సైన్యం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ తిరుగుబాటు కారణంగా చైనా ఎలా లాభపడుతుంది? దీని కారణంగా భారత్కు ఎటువంటి ప్రభావం పడబోతోంది? బంగ్లాదేశ్లో నెక్స్ట్ ఏంటి అనేది డీటెయిల్గా చెప్తా. దానికంటే ముందు వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బంగ్లాదేశ్కు జాతిపిత అయిన ద గ్రేటెస్ట్ షేక్ ముజిబుర్ రెహమాన్ కూతుర్ని దేశం నుండి పారిపోయేలా చేయడానికి కారణాలు వెతకాలి అంటే 1971కు వెళ్ళాలి. యాక్చువల్లీ బంగ్లాదేశ్ మనదేనండి. ఇది ఒక దేశమే కాదు. 1947 పార్టీషన్ తర్వాత ఇండియా పాకిస్తాన్ విడిపోయాయి. పాకిస్తాన్ 2 భాగాలుగా ఉండేది. ఒక భాగం వెస్ట్ పాకిస్తాన్, ఇంకొక భాగం ఈస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్లో బెంగాలీలు ఉండేవారు. ఈ వెస్ట్ పాకిస్తాన్ ప్రజలు బెంగాలీలను తక్కువగా చూసేవారు. బెంగాలీలు నల్లగా ఉంటారు, పొట్టిగా ఉంటారు, వీళ్ళ ఒంట్లో నుంచి స్మెల్ వస్తుంది అని వివక్ష చూపించేవారు. ఒకరోజు జిన్నా ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ తప్పకుండా ఉర్దూ మాట్లాడాలి, ఉర్దూ నేషనల్ లాంగ్వేజ్గా ఉండాలి అని ఒక స్టేట్మెంట్ను జారీ చేశాడు. ఇది అక్కడి ప్రజలకు నచ్చలేదు. బెంగాలీ ప్రజలకు బెంగాలీ భాష పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ బెంగాలీ ప్రజల్లో వెస్ట్ పాకిస్తాన్ పైన కోపం ఎక్కువగా ఉంది. ఈ కోపం కాస్త ఒక విప్లవంగా మారింది. ఈ విప్లవాన్ని నడిపిన వ్యక్తి పేరే షేక్ ముజిబుర్ రెహమాన్. 1971లో ఈ విప్లవం యుద్ధంగా మారింది. భారత్ బెంగాలీ ప్రజలకు సపోర్ట్ చేయడం జరిగింది. మన ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన RAW బెంగాలీ ప్రజలకు ట్రైనింగ్ ఇచ్చి యుద్ధ ఆయుధాలు సమకూర్చి ముక్తి బహానీ అనే గొరిల్లా సైన్యాన్ని తయారు చేయడం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీను తుక్కుతుక్కుగా ఓడించడం జరిగింది. ఈ యుద్ధంలో వెస్ట్ పాకిస్తాన్కు అమెరికా, చైనా దేశాలు సపోర్ట్ చేశాయి. భారత్కు సోవియట్ యూనియన్, అదే మన రష్యా సపోర్ట్ చేసింది. ఈ ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకోవాలి. డాట్స్ ఎలా కనెక్ట్ అవుతాయో చెప్తా. ఈ యుద్ధం గెలుపులో ముఖ్య పాత్ర పోషించింది ఇండియన్ ఓషన్ అండ్ బే ఆఫ్ బెంగాల్. ఇండియన్ నేవీకు బే ఆఫ్ బెంగాల్లో పట్టు ఉండడం వల్ల ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీకు యుద్ధ ఆయుధాలు, ఆహారం సమకూర్చడం చాలా కష్టమైపోయింది. బే ఆఫ్ బెంగాల్ను దాటడానికి అమెరికా మరియు పాకిస్తాన్ నౌకలకు చాలా కష్టమైపోయేది. PNS గాజీ గురించి మనందరికీ తెలుసు. దీన్ని మనం బే ఆఫ్ బెంగాల్లోనే ధ్వంసం చేశాం. ఒక పాయింట్ ఆఫ్ టైంలో, అంటే యుద్ధం క్లైమాక్స్లో అమెరికా పాక్కు సహాయం చేయడానికి బే ఆఫ్ బెంగాల్లో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను, నేవల్ ఫ్లీట్స్ను పంపింది. కానీ రష్యా మనకు సపోర్ట్గా రష్యన్ న్యూక్లియర్ ఆర్మ్ యుద్ధ నౌకలను పంపి అమెరికన్ నేవల్ ఫ్లీట్స్ను వెనక్కి నెట్టడం జరిగింది. సో ఆ యుద్ధంలో అందరికీ అర్థమైంది ఏంటి అంటే ఇండియన్ ఓషన్ మీద బే ఆఫ్ బెంగాల్ పైన పట్టున్న దేశాలే సౌత్ ఏషియన్ యుద్ధాల్లో గెలుస్తారు అనేది అందరికీ అర్థమైంది. ఈ యుద్ధంలో బెంగాలీలు గెలిచారు. ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా మారింది. దీంతో షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్కు జాతిపిత అయ్యాడు. ఈయన 1972లో రిజర్వేషన్ కోటా సిస్టమ్ను ప్రవేశపెట్టారు. ఈ కోటా సిస్టంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పనిచేసిన మగవారికి, అంటే ఫ్రీడమ్ ఫైటర్స్కు, పాక్ సైన్యం ద్వారా అత్యాచారం కాబడిన బాంగ్లా ఆడవారికి, అంటే అప్పట్లో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ అమ్మాయిలపైన లైంగికంగా అత్యాచారం చేశారు, చాలా ఘోరంగా చేశారు అనుకోండి. సో అటువంటి అమ్మాయిలకు, వాళ్ళ పిల్లలకు, పిల్లల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 80% రిజర్వేషన్ను ప్రకటించడం జరిగింది. 1972 నుండి 2009 వరకు చాలామంది బంగ్లాదేశీ ప్రజలు ఈ రిజర్వేషన్ సిస్టమ్ పైన సంతృప్తిగా లేరు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీకు రిజర్వేషన్ ఇస్తే కొంతమంది మాత్రమే డెవలప్ అవుతారు, ఫ్రీడమ్ ఫైటర్స్ వారి పిల్లలు మాత్రమే ఎదుగుతారు, దీనివల్ల సామాన్య ప్రజలకు మెరిట్ ఉన్న వాళ్లకు లాభం ఉండదు అని
ప్రజలు ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ కోటాను ప్రభుత్వం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో తగ్గిస్తూ 2009 వచ్చేసరికి 80% ఉన్న రిజర్వేషన్ను 30% తగ్గించడం జరిగింది. కట్ చేస్తే 2009లో షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురు షేక్ హసీనా రెండవసారి ప్రధానమంత్రిగా గెలిచారు. 2013లో స్టూడెంట్స్ ఈ రిజర్వేషన్ను తీసేయాలి అని ప్రొటెస్ట్ చేస్తే అప్పట్లో కోటాను తీసివేశారు. షేక్ హసీనా 2014లో మళ్ళీ ప్రధానమంత్రిగా గెలిచారు. ఈవిడ 2018లో మళ్ళీ 30% కోటా సిస్టమ్ను ప్రవేశపెట్టారు. ఈవిడ మళ్ళీ ఈ రిజర్వేషన్ను ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే ఈ రిజర్వేషన్ కారణంగా షేక్ హసీనాకు సపోర్ట్ చేసే సపోర్టర్స్కు అండ్ షేక్ హసీనా ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలకు రిజర్వేషన్స్ వస్తాయి కాబట్టే ఈవిడ సపోర్ట్ చేసింది. ఈవిడ పాలనలో బంగ్లాదేశ్ ఆర్థికంగా ఎదగడం అనేది వాస్తవం. ముఖ్యంగా టెక్స్టైల్స్ విషయంలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే చాలా బాగా ఎదిగింది. షేక్ హసీనా చాలా తెలివిగా భారత్తో మరియు చైనాతో ఎంగేజ్ అయ్యి మ్యాక్సిమం అడ్వాంటేజ్ను పొందింది. ఈవిడ రూల్లో అన్ని మంచి జరిగాయా అంటే జరగలేదు. ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. దాదాపు 3 కోట్ల యువతకు ఉపాధి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో 30% రిజర్వేషన్ అనేది స్టూడెంట్స్ కోపానికి దారి తీసిన విషయం అనేది వాస్తవం. ఇంత జరిగినా ఈవిడ మార్చ్ 2018లో మళ్ళీ రిజర్వేషన్ కోటా సిస్టమ్ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఎలాగైతే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ జరిగాయో సేమ్ అటువంటి ఉద్యమాలే ఏప్రిల్ 2018 నుండి అక్టోబర్ 2018 వరకు జరిగాయి. అక్టోబర్ 2018లో స్టూడెంట్స్కు తల ఉగ్గి మళ్ళీ ఈ కోటాను వెనక్కి తీసుకున్నారు 2 సార్లు. అంటే 2013లో అండ్ 2018లో ఈ రిజర్వేషన్ కోటా బిల్ను హసీనా వెనక్కి తీసుకుంది. అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవాలి కదా. కానీ షేక్ హసీనా చేసిన తప్పే మళ్ళీ చేసిందండి. 2019 ఎన్నికల్లో మరియు 2024 ఎన్నికల్లో కూడా షేక్ హసీనా ప్రధానమంత్రిగా గెలిచింది. యాక్చువల్లీ బంగ్లాదేశ్ ఎన్నికలు ఎలా జరుగుతాయి అంటే ఎన్నికల ముందు ప్రభుత్వం దిగిపోతుంది, ఇంటరిం ప్రభుత్వం స్థాపించబడుతుంది. ఈ ఇంటరిం ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తారు, గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అన్నమాట. కానీ 2024లో ఇంటరిం ప్రభుత్వాన్ని స్థాపించకుండానే అపోజిషన్ పార్టీస్ను అణిచివేసి షేక్ హసీనా గెలిచారు అనే ఆరోపణ ఈవిడ పైన ఉంది. అగ్రరాజ్యం కూడా ఈవిడ పైన కన్నెర్ర చేయడం కారణంగా ఈవిడ రోజులు మంచిగా లేవు అని చాలామంది చెప్పారు. జాగ్రత్తగా ఉండండి చాలామంది షేక్ హసీనాను హెచ్చరించారు కూడా. ఈవెన్ భారత్ కూడా హెచ్చరించింది. 2024 ఎన్నికలు అమెరికా రంగంలో దిగి అమెరికా ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది అంటే బంగ్లాదేశ్లో ఫ్రీ అండ్ ఫేర్గా ఎన్నికలు జరగడం లేదు అని, ఈ ప్రభుత్వాన్ని మేము గుర్తించము అన్నట్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సడన్గా అమెరికా ఎందుకు షేక్ హసీనాతో నిరాశగా ఉంది అని చెప్పే ముందు రిజర్వేషన్ బిల్ దగ్గరకు వద్దాం. ఈ ఇయర్ జూన్ 5th రోజు షేక్ హసీనాకు మళ్ళీ తలలో ఏం తిరిగిందో తెలియదు కానీ మళ్ళీ 30% ఫ్రీడమ్ ఫైటర్ రిజర్వేషన్ బిల్ను హైకోర్టు ద్వారా ప్రవేశపెట్టింది. ఈసారి ఈ బిల్ హైకోర్టు ద్వారా పాస్ అయింది. ఇక్కడే ఈవిడను డిక్టేటర్గా ప్రకటించడం జరిగింది. కావాలనే మా పైన కోటా సిస్టమ్ను రుద్దుతున్నారు అనే థీమ్తో స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేవి ఊపందుకున్నాయి. జూలై నెలలో దాదాపు 9 గవర్నమెంట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సోషల్ యాక్టివిస్టులు మాట్లాడుకొని ఒక గ్రూప్గా కోఆర్డినేటెడ్గా ప్రభుత్వాన్ని రోప్ చేశారండి. యాక్చువల్లీ ఈ ఉద్యమం రిజర్వేషన్ బిల్ కోసం చేసింది కాదు. రిజర్వేషన్ అనేది ఒక సాకు మాత్రమే. యాక్చువల్ ఇంటెంట్ ఎలాగైనా షేక్ హసీనాను తప్పించడానికి చేసిన ఉద్యమం ఇది. ఈవిడ వరుసగా 4 సార్లు గెలిచింది. యాంటీ ఇన్కమ్మెన్సీ కూడా ఎక్కువగా ఉంది. స్టూడెంట్స్ ఏమని డిమాండ్ పెట్టారు అంటే రిజర్వేషన్ మొత్తాన్ని తీసేయండి, మెరిట్ ఉన్న వాళ్ళకే జాబ్స్ ఇవ్వండి, డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీ స్టూడెంట్స్కు బడుగు బలహీన వర్గాలకు మాత్రమే కేవలం 5% రిజర్వేషన్ ఇవ్వండి చాలు అని డిమాండ్ చేశారు. దాదాపు 9 గవర్నమెంట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ దాదాపు 11 ప్రైవేట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ 10th జూలై నుండి ప్రొటెస్టులు చేశారు. ప్రొటెస్టులు అంటే స్ట్రాటజిక్గా చేశారు. దాకాకు వెళ్ళే అన్ని హైవేస్ను బ్లాక్ చేయడం, షాబాగ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ను బ్లాక్ చేయడం, రైల్వే ట్రాక్స్ను బ్లాక్ చేయడం వంటివి చేశారు. దీంతో ఇష్యూ హై లెవెల్లో ఎస్కలేట్ అయింది. పోలీసులు రంగంలో దిగారు. పోలీసులకు స్టూడెంట్స్కు మధ్య గొడవ జరిగింది. జూలై 16th నుండి సిచ్యువేషన్ చేయి దాటిపోయింది. బేగం రుకేనా యూనివర్సిటీకి చెందిన అబూ సయ్యద్ అనే యాక్టివిస్ట్ను పోలీసులు కాల్చి చంపారు. ఇది ఫ్లేరింగ్ పాయింట్ అయింది. ఇక్కడ స్టూడెంట్ గ్రూప్స్ మధ్యలో కూడా గొడవలు జరిగాయి. ప్లాట్ ట్విస్ట్ ఏంటి అంటే షేక్ ముజిబుర్ రెహమాన్ స్థాపించిన బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ అనబడే స్టూడెంట్ ఆర్గనైజేషన్కు చెందిన 300 మంది కోటాకు వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేస్తున్న స్టూడెంట్స్ పైన దాడి చేశారు. యాక్చువల్లీ బంగ్లాదేశ్లో సివిల్ వార్ జరిగింది. ఈ గొడవల్లో ఆ రోజుకు 30 మంది స్టూడెంట్స్ చనిపోయారు. టోటల్గా ఇప్పటికీ 260 మంది స్టూడెంట్స్ చనిపోయారు అంటున్నారు. అనఫీషియల్గా ఎంతమంది చనిపోయారు అనేది తెలియదు. ఇక్కడ స్టూడెంట్స్తో పాటు బంగ్లాదేశ్ పోలీసులు కూడా చనిపోవడం జరిగింది. సో 19th జూలై రోజు సుప్రీంకోర్టు రంగంలో దిగి 3 రోజులు చర్చలు జరిపి
జూలై 21 రోజు ఈ కోటా సిస్టమ్ను 30% నుండి 3% తగ్గించడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండాలి, 2013లో స్టూడెంట్ ప్రొటెస్టులు జరిగాయి, 2018లో కూడా జరిగాయి, అప్పుడు ఎందుకు ఇంత పెద్ద విధ్వంసం జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే దీనికి కారణం బంగ్లాదేశ్కు దగ్గరగా ఉన్న ఈ చిన్న దీవి. ఈ దీవి పేరు సెయింట్ మార్టిన్ ఐలాండ్. 2023 నుండి అగ్రరాజ్యానికి చెందిన ఒక పెద్ద మనిషి షేక్ హసీనాతో నెగోషియేషన్స్ చేస్తున్నారు. మాకు ఈ ఐలాండ్ను ఇస్తే మీ పార్టీ హ్యాపీగా బంగ్లాదేశ్ను పాలించుకోవచ్చు, లేదు అంటే నిన్ను నీ పార్టీను అస్థిరంగా చేస్తాము అని ఒక తెల్ల మనిషి వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఎవరూ కల్పించుకొని చెప్పడం లేదు, స్వయానా షేక్ హసీనా గారే మే 25 రోజు మీడియా ముందు చెప్పారు. ఈవిడ పలానా దేశమని పేరు మెన్షన్ చేయలేదు, బట్ ఏ దేశమో అందరికీ తెలుసు. ఒక తెల్లోడు నన్ను ఫోర్స్ చేశాడు అని హసీనా చెప్పారు. కానీ నేను ఒప్పుకోలేదు. నా ప్రాణాలు ఉన్నంత వరకు సెయింట్ మార్టిన్లో ఎటువంటి వెస్టర్న్ పవర్స్ యొక్క నేవల్ బేసెస్ కానీ ఎయిర్ బేసెస్ కానీ నిర్మించడాన్ని నేను ఒప్పుకోను అని ఈవిడ మీడియా ముందే చెప్పారు. దీంతో డెఫినెట్గా అగ్రరాజ్యం కోపంగా ఉంది. అంతేకాకుండా కొన్ని సోర్సెస్ ఏమని చెప్తున్నాయి అంటే మియాన్మార్లో కొంత భాగం, ఇండియా యొక్క ఈస్టర్న్ పార్ట్లో కొంత భాగం, బంగ్లాదేశ్ యొక్క సౌతర్న్ పార్ట్లో కొంత భాగాన్ని జోడించి అగ్రరాజ్యం ఒక ఇండిపెండెంట్ దేశాన్ని నిర్మించే ప్లానింగ్ చేస్తోంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అమెరికాకు ఎందుకు ఈ ఐలాండ్ కావాలి అంటే అమెరికాకు బే ఆఫ్ బెంగాల్ పైన ఆధిపత్యం కావాలి. హిందూ మహాసముద్రాన్ని ఇండియన్ ఓషన్ని పాలించాలి అంటే ఎక్కడో వెస్టర్న్ దేశాల్లో కూర్చుంటే పాలించలేము, ఇండియన్ ఓషన్లో ప్రెజెన్స్ ఉండాలి అని అమెరికా గ్రహించింది. ఎవడైతే సముద్రాలను పాలిస్తాడో వాడే ప్రపంచాన్ని శాసిస్తాడు అని ఒక తెల్లోడు చెప్పాడు. ప్రస్తుతం సౌత్ ఈస్ట్ దేశాలన్నీ ఆర్థికంగా డెవలప్ అవుతున్నాయి. ఒక్క ఇండియన్ ఓషన్ గుండా 70% సముద్ర వ్యాపారం జరుగుతుంది. రేపు చైనా అమెరికా మధ్య యుద్ధం జరిగితే ఇండియన్ ఓషన్లో అమెరికన్ నేవల్ బేసెస్ ఉంటే అమెరికా చైనాకు చెక్ పెట్టగలదు. అమెరికా బే ఆఫ్ బెంగాల్లో తన ప్రెజెన్స్ను పెంచుకోవాలని ఎప్పటి నుండో చూస్తోంది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోవడానికి కారణం బే ఆఫ్ బెంగాల్లో పాకిస్తాన్కు ఎటువంటి ప్రెజెన్స్ లేకపోవడమే. అమెరికా క్వాడ్లో బంగ్లాదేశ్ను జాయిన్ అవ్వమని ఫోర్స్ కూడా చేసింది. క్వాడ్ ఎందుకు స్థాపించారు? ఇండో పెసిఫిక్ ఓషన్లో చైనా ఆధిపత్యాన్ని చెక్ పెట్టడానికి క్వాడ్ను స్థాపించడం జరిగింది. చైనా ప్రాణం మలక్కా స్ట్రైట్లో ఉంది. చైనాను నొక్కాలి అంటే చాలా ఫాస్ట్గా అమెరికా బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, మియాన్మార్లో తమ యొక్క నేవల్ బేసెస్ను కట్టుకోవాలి. బట్ అగ్రరాజ్యానికి అడ్డుగా హసీనా ఉంది కాబట్టి ఈవిడ ఫైల్ను క్లోజ్ చేయడం జరిగింది. ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ స్వయానా షేక్ హసీనా మేడమే చేసుకున్నారు. మళ్ళీ ఆ పాతబడిన రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఈవిడ చేతులారా చేసుకున్నారు. దీని కారణంగా అగ్రరాజ్యం యునైటెడ్ నేషన్స్ ఫుల్గా స్టూడెంట్ ప్రొటెస్ట్ను సపోర్ట్ చేయడం జరిగింది. వెస్టర్న్ మీడియా పెద్ద హెడ్లైన్స్తో కథనాలను నడిపింది. షేక్ హసీనా చేసిన తప్పు స్టూడెంట్స్ పైన యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద కేసులు పెట్టడం, జైల్లో వేయడం, స్టూడెంట్ యాక్టివిస్టులను బ్యాన్ చేయడం. పెద్ద తలగాయల ఆశీర్వాదం కారణంగానే 2024 స్టూడెంట్ ప్రొటెస్ట్ సూపర్ సక్సెస్ అయింది. లేకపోతే షేక్ హసీనాను ఓడించడం అంత ఈజీ కాదండి. ఈవిడ పైన 19 సార్లు హత్యాయత్నం జరిగింది, అయినా ఈవిడ నిలబడింది. ఈవిడ షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురు. సో ఇటువంటి వ్యక్తిని పారిపోయేలా చేశారు అంటే డెఫినెట్గా పెద్ద ఎత్తున ప్లానింగ్ జరిగింది. సుప్రీంకోర్టు రిజర్వేషన్ బిల్ను వెనక్కి తగ్గించింది కదా, ఇక్కడితో ప్రొటెస్ట్లు ఆగిపోవాలి కదా అంటే ఆగిపోలేదు. నేను చెప్పా కదా, రిజర్వేషన్ బిల్ అనేది ఒక సాకు మాత్రమే. మెయిన్ ఎజెండా షేక్ హసీనాను తొలగించాలి. ఎలా తొలగించారో చెప్తా. స్టూడెంట్స్ హసీనాను పబ్లిక్గా వచ్చి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. దీంతో పెద్దావిడ ఈగో కూడా హట్ అయ్యింది అంటున్నారు. కట్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం అరెస్ట్ అయిన స్టూడెంట్ లీడర్స్ను రిలీజ్ చేయలేదు. స్టూడెంట్స్ను ఉగ్రవాదులుగా, రజాకరులుగా ప్రకటించారు. దీంతో మళ్ళీ స్టూడెంట్స్ తిరగబడ్డారు. టీవీ సీరియల్ లాగా ఈ ప్రొటెస్ట్ ప్రతిరోజు జరిగింది. ఫైనలీ ఈ ప్రొటెస్ట్ ఆగస్ట్ 3కు వచ్చి ఆగింది. ఆగస్ట్ 3 రోజు పోలీసులకు స్టూడెంట్స్కు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. గొడవలో 87 మంది స్టూడెంట్స్ చనిపోతే 14 మంది పోలీసులు చనిపోయారు. బంగ్లా అపోజిషన్ పార్టీ స్టూడెంట్స్కు మొదటి నుండి సపోర్ట్ చేశాయి. అదే రోజు ప్రభుత్వం ఇంటర్నెట్ను, సోషల్ మీడియాను కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో నిన్న స్టూడెంట్స్ ఢాకాకు చేరుకున్నారు. షేక్ హసీనా నివసించే గెస్ట్ హౌస్ బిల్డింగ్ పైన దూసుకుపోయారు. దీంతో బెంగాలీ సైన్యం హసీనాకు 45 నిమిషాలు టైం ఇచ్చి పారిపోండి, ఇక ఈ గొడవల నుండి మేము నిన్ను మీ ఫ్యామిలీను కాపాడలేము అని లిటరలీ చేతులెత్తేశారు. దీంతో షేక్ హసీనా పారిపోయారు. ఇది జరిగింది. బాధ కలిగించే విషయం ఏంటి అంటే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు, బాగానే ఉంది, హ్యాపీ. రిజర్వేషన్స్ ఉండకూడదు, ఏదో మీరు చేశారు, హ్యాపీగా తీసుకున్నారు, అంత ఫైన్. కానీ హసీనా ఇంటి లోపలికి వెళ్ళి ఆవిడ లో దుస్తులు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అసహ్యంగా లేదా?
ఇంటి లోపల ఉన్న ఫుడ్ తింటూ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేశారు, బాగానే ఉంది. బట్ షేక్ ముజిబుర్ రెహమాన్ స్టాచ్యూను ధ్వంసం చేయడం కూడా కరెక్ట్ కాదు. షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్కు స్వాతంత్రం తెప్పించిన వ్యక్తి. ఈయన జాతి పిత. ఇక్కడ షేక్ ముజిబుర్ రెహమాన్ స్టాచ్యూనే ఎందుకు ధ్వంసం చేశారు అంటే, నేను ఇంతకుముందు చెప్పా కదా, ఈ రిజర్వేషన్ కోటాను ప్రవేశపెట్టింది షేక్ ముజిబుర్ రెహమాన్. దీని కారణంగా భారత్కు వచ్చే నష్టం ఏంటి అంటే, షేక్ హసీనా ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీస్ పైన దాడులు జరగకుండా ఈవిడ ఆపేది, అట్లీస్ట్ ట్రై చేసేది. ఇప్పుడు బంగ్లాదేశ్లో మైనారిటీస్ పైన దాడులు అనేవి విచ్చలవిడిగా జరుగుతాయి. దీంతో రిఫ్యూజీ క్రైసిస్ అనేది రావచ్చు. ప్రభుత్వాలు కూలిపోతే ఏమవుతుందండి? దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. ఆర్థికంగా దెబ్బతిన్న దేశం యొక్క ప్రజలు భారత్కు వలస వస్తారు. రెఫ్యూజీ క్రైసిస్ అనేది పెరుగుతుంది. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో సెక్యూరిటీ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది తెలియదు. ఇది నేషనల్ సెక్యూరిటీకు ప్రమాదం. చాలా పెద్ద ప్రాబ్లం ఇది. సో కొంతమంది షేక్ హసీనా పారిపోయింది అని ఆనందపడుతున్నారు. ఆనందపడండి. బట్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది మనకు చాలా తలనొప్పి వ్యవహారం. షేక్ హసీనా భారత్తో మంచి సంబంధాలు మెయింటైన్ చేసేది. మొన్న హసీనా గారు మోంగ్లా పోర్ట్ను ఆపరేట్ చేయడానికి భారత్కు పర్మిషన్ ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ పోర్ట్ పైన చైనా కన్నుపడింది. కానీ ఈవిడ చైనాకు కాంట్రాక్ట్ ఇవ్వకుండా భారత్కి ఇచ్చింది. తీస్తా బ్యారేజ్ ప్రాజెక్ట్లో కూడా సర్వే చేయడానికి కాంట్రాక్ట్ మనకే ఇచ్చారు. యాక్చువల్లీ చైనాకు హసీనా భారత్తో క్లోజ్ అవ్వడం ఇష్టం లేదు. మొన్న హసీనా 4 రోజుల కోసం చైనాకు పర్యటిస్తే ఆ పర్యటన 3 రోజులకే కుదించిపోయింది. మాల్దీవ్స్ లాగా బంగ్లాదేశ్లో కూడా ఇండియా అవుట్ అనే మూమెంట్ జరిగింది. యాక్చువల్లీ చైనా బంగ్లాదేశ్లో కూడా మాల్దీవ్స్ లాగా పప్పెట్ లీడర్ను నిలబెట్టడానికి చూస్తోంది. చదరంగం ఆడే ఉంటారు. చెస్లో పావులు ఉంటారు కదా, వితౌట్ రీజన్ పావులు అనేవి చచ్చిపోతూ ఉంటాయి. ప్రస్తుతం షేక్ హసీనాను పావులాగా బలి చేశారంతే. ప్రెజెంట్ డేలో బంగ్లాదేశ్లో మిలిటరీ రూల్ ఉంది. బంగ్లాదేశ్ ఆర్మీ ఇంకొన్ని రోజుల్లో ఇంటరిమ్ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు. షేక్ హసీనా ఇక బంగ్లాదేశ్కు తిరిగి రాదు, నా తల్లి చాలా బాధపడుతోంది అని హసీనా కొడుకు మీడియా ముందే చెప్పారు. హసీనాకు ఇప్పుడు 76 ఏళ్ళండి. ఈ వయసులో ఇంత ఒత్తిడి ఈవిడకు అవసరమే లేదు. కొద్ది నెలల తర్వాత సెయింట్ మార్టిన్ ఐలాండ్లో ఏం జరుగుతుంది? చైనా పప్పెట్ ప్రభుత్వం బంగ్లాదేశ్లో రానుందా? బంగ్లాదేశ్ లాంటి ఉద్యమాలు భారత్లో కూడా రాబోతున్నాయా అనేది తెలుస్తాయి. యాక్చువల్లీ భారత్లో కూడా రాబోతున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పాకిస్తాన్ ISI రోల్ డెఫినెట్గా ఉంది. పెద్ద తలకాయల తరపున బంగ్లాదేశ్లో ఆపరేషన్స్ను నడపడానికి లోకల్ పీపుల్తో కోఆర్డినేట్ చేయడం వన్నే ఈ పాకిగాళ్ళే చూసుకున్నారు. బంగ్లాదేశ్ కూలిపోతే పాకిస్తాన్కి వచ్చే సునకానందం ఏంటయ్యా అంటే, 1971 యుద్ధంలో షేమ్ఫుల్గా ఓడిపోయారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య తాత ముత్తాతల గొడవ ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ పాకిస్తానీలో చాలా ఆనందపడుతూ ఉంటారు. ఎందుకంటే 1971లో బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురైన షేక్ హసీనాను తరిమి కొట్టారు. కాబట్టి ఏదో లెవెల్ ప్లేయింగ్ జరుగుతుంది, లేదా ఒక ఈగో సాటిస్ఫాక్షన్ అయితే పాకిస్తానీలకు వచ్చి ఉంటుంది. వన్ పాయింట్ ఆఫ్ టైంలో బంగ్లాదేశ్ ఆర్థికంగా పాకిస్తాన్నే దాటిపోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కంటే స్ట్రాంగ్గా ఉంది. ఇది కూడా పాకిగాళ్ళకు ఇష్టం లేదు. సో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. కాంటెంట్ నచ్చితే వీడియోను దయచేసి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.